Gentlemen, welcome to Fight Club. Okay. So hi guys, day 32, and so actually vitamin D3 గురించి అడుగుతారు, విటమిన్ D3 బెస్ట్ దాని గురించి అని చెప్పేసి. సో బట్ నౌ దాని గురించి చెప్పే టైం లేదు, అండ్ నాకు కూడా అంతగా చెప్పాలని లేదు. సో మాట్లాడతాను మేబీ రేపు ఆఫ్టర్ టుమారో. సో విటమిన్ D3 మంచిదే. సో బట్ నేను కాదని చెప్పాను, బట్ దాన్ని ప్రాపర్గా యూజ్ చేయకపోతే మాత్రం సో అది తారతం ఇమేజిన్ కూడా అంత వరస్ట్ ఉంటుంది. ఓకే. సో అది డోసెస్ కూడా 10 డేస్కి 1 వీక్ ఇట్లానే ప్రిఫర్ చేస్తారు, ఎంత డాక్టర్ అయినా, ఎంత ఫిట్నెస్ లెవెల్స్ ఉన్న వారైనా. ఓకే. సో మీరు ఒక డైలీ క్యాప్సూల్ ఫిష్ ఆయిల్ లాగే డైలీ క్యాప్సూల్స్ మాత్రం యూజ్ చేస్తే మాత్రం ఖతం అవే. ఓకే. సో అది మంచిదే, బట్ ఎట్లా పడితే అట్లా యూజ్ చేస్తే సో మాట్లాడతాను. సో కొంచెం కొంచెం మాట్లాడితే నీకు అర్థం కాదు, మేబీ మాట్లాడదాం. అండ్ మరి టూ మచ్ సైన్స్ అయితే నమ్మను. ఓకే. నమ్ముతాం, బట్ కొంతవరకే నమ్ముతాం అని నేను. సో ఈరోజు కంప్లీట్ వర్కౌట్ సెక్షన్ ఉంటుంది. ఏం చెప్తాం, ఓకే. సో ఆ వామప్ అయితే స్టార్ట్ చేయండి. స్టార్ట్ చేసిన తర్వాత మీరు వర్కౌట్ ఏదైనా చేయండి. సో నేను డైరెక్ట్ చేస్తాను అని చెప్పేసి వచ్చి బెంచ్ మీద పడుకోకండి. ఓకే. సో ఫస్ట్ వామప్ అయిన తర్వాత షోల్డర్ ఇవన్నీ రొటేట్ అయిన తర్వాత సో అప్పుడు మీరు బెంచ్ ప్రెస్ చేయండి. సో బెంచ్ ప్రెస్ అని కాదు, సో మీది వర్కౌట్ సెక్షన్ ఏది ఉంటుంది. అండ్ సో వర్కౌట్ సెక్షన్కి వస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ కొంతమంది సెట్ ఇంతకుముందే మాట్లాడుంటాను. సో వెయిట్ వచ్చేసి 10, 20, 30 ఇట్లా చేస్తారు. సో అట్లా చేయడం మంచిది కాదు అని సెకండరీ. అండ్ నా వరకు వస్తే సో థర్డ్ సెట్ నేను ఎప్పుడు ఎక్స్ట్రీమ్ వెయిట్ అయితే పెట్టాను. ఓకే. సో ఫస్ట్ సెట్ వచ్చేసి నార్మల్ ఉంటుంది. సో అది జస్ట్ వామప్ అవ్వచ్చు, లేక 10 kgs ఉండొచ్చు. అండ్ నెక్స్ట్ సెకండ్ సెట్ వచ్చేసి నేను ఎంత ఎక్స్ట్రీమ్గా అయితే లిఫ్ట్ చేయగలను, సో ఆ వెయిట్ అయితే పెడతాను. సో ఇప్పుడు నేను 25 పెట్టాను, బట్ 30 పెడదాం అనుకున్నాను, బట్ సో సపోర్ట్ లేక సో 25తో స్టాప్ చేశాను. బట్ బ్రేక్ చేయాలి, ఇట్లా ఎక్స్క్యూజ్ అయితే ఇవ్వకూడదు, బట్ బ్రేక్ చేద్దాం. బట్ సో ప్రజెంట్ ఇవి మంచిగా లిఫ్ట్ చేసిన తర్వాత అప్పుడు బ్రేక్ చేద్దాం. ఓకే. సో అట్లా పెట్టుకోండి, మజిల్ మంచిగా బిల్డ్ అవుతుంది, అండ్ మీకు కూడా మంచిగా సో స్ట్రెంత్ అయితే దొరుకుతుంది, అది మెయిన్. ఓకే. సో అట్లా ఇప్పుడు చేయకండి 20, 30. ఓకే. ఎక్స్ట్రీమ్ వెయిట్ని సెకండ్ సెట్కి ప్రిఫర్ చేస్తాను నేనైతే. మీరు చేస్తారో చేయడానికి మీ ఇష్టం. ఓకే. ఓకే. వన్ మోర్.
అసలు సో ఇది మీరు నచ్చిన చేయొచ్చు, లేకపోతే స్కిప్ చేయొచ్చు. బట్ చేస్తే అప్పర్ సెక్షన్ అనేది మంచిగా బిల్డ్ అవుతుంది. సో మీకు అప్పర్ సెక్షన్ వీక్ ఉంటే మాత్రం సో మ్యాండేటరీగా చేయడానికి అయితే ట్రై చేయండి. సో ప్లస్ అయితే 3 సెట్స్ అయితే అవసరం లేదు, 1 or 2 సెట్స్ అయితే సరిపోతుంది. ఓకే, 1 more. ఓకే, నెక్స్ట్ ట్రైసెప్ ప్రెస్ మిషన్. ప్రెస్ మిషన్ వచ్చేసి ప్రతి జిమ్లో ఉండదు అని నేను ఇంతకు ముందే చెప్పాను. సో ఉన్న ఎక్విప్మెంట్తో దాని ప్రెస్ మిషన్లో కన్వర్ట్ చేసుకుంటే మీకు ప్లస్ అవుతుంది. సో ఓవరాల్ ట్రైసెప్ మంచిగా సెట్ అవుతుంది. ఓకే,
అవుతలేదు. ఓకే, వన్ మోర్. ఫైనల్లీ డే 32. యాక్చువల్లీ ఏదో స్ప్లిట్ గురించి చెప్దాం అనుకున్నాను కానీ సో ఇప్పటి నుంచే స్ప్లిట్ యాడ్ చేస్తాం, మండే నుంచి మళ్ళీ కన్ఫ్యూజన్ స్టార్ట్ అయ్యేదని చెప్పేసి. సో స్ప్లిట్ అయితే ప్రజెంట్ ఈ 2 days ఏమి ఉండదు. సో మండే నుంచి కంప్లీట్ డిఫరెంట్ ఉంటుంది. అండ్ ఓకే, సో స్ప్లిట్ గురించి మండే మాట్లాడతాం. బట్ విటమిన్ D3, సో విటమిన్ D3 గురించి మాట్లాడదాం. సో అది ఎట్లా పడితే అట్లా మాట్లాడితే సో ఎవరైతే బిగినర్స్ ఉంటారో వాళ్ళకి సెట్ కాదు. ఓకే, సో విటమిన్ D3 గురించి రేపు మాట్లాడదాం కానీ బట్ మీరు కంప్లీట్ ఒక బిగినర్ అయితే మాత్రం దాన్ని అవాయిడ్ చేయండి, అది బెటర్. ఓకే, సో రేపు మాట్లాడదాం దాని గురించి, ఒక బేసిక్ నాలెడ్జ్ వస్తుంది. ఓకే, సో దట్స్ ఫర్ టుడే. బాడీ కండిషన్. Abs. Okay. సో ఉంది. సో యాప్స్ ఇంకా విజిబుల్స్ అవుతుందంటే దానికి ప్లస్ పాయింట్ ఏదైనా ఉందంటే కార్డియో ఒకటి మాత్రమే. సో ఇప్పటికి వచ్చి 30 days ప్లస్ అయితే అవ్వచ్చు కానీ సో ఇప్పటికి వచ్చి ఒక్క సింగిల్ డే కూడా నేను యాప్స్ని ట్రైన్ చేసింది లేదు. ఓకే, సో కార్డియో చేస్తే ఏంటంటే మనకు తెలియకుండానే కోర్ అనేది సో వర్క్ అవుతుంది. సో దానివల్ల మీకు యాప్స్ అనేది ఫ్యాట్ కంటెంట్ అనేది దాన్ని బట్టి బేసి ఉంటుంది. ఫ్యాట్ కంటెంట్ అది ఫ్యాట్ పర్సెంటేజ్ అనేది ఎక్స్ట్రీమ్గా ఉంటే సో యాప్స్ అనేవి విజిబుల్స్ అవ్వవు. ఫ్యాట్ పర్సెంటేజ్ కొంచెం 15% బిలో 12% బిలో ఉంటే యాప్స్ అనేవి కొంచెం విజిబుల్స్ అవుతాయి. సో అంతే, అంతకుమించి ఇంకేం ఉండదు. బట్ బల్కి ఓన్లీ యాప్స్ పైన ఫోకస్ చేయకండి. ఓకే, సో యాప్స్ వస్తలేదు స్కోర్ ఫ్రంట్కి వచ్చేస్తుందని చెప్పేసి సో యాప్స్ని ట్రైన్ చేస్తే మాత్రం సో మీరు హెవీ వెయిట్స్ లిఫ్ట్ చేయడం చాలా కష్టం అవుతుంది. అండ్ ఫుడ్ కూడా ఎక్స్ట్రీమ్గా తినడం కూడా కష్టం అవుతుంది. ఓకే, సో బల్క్లో రెండే మైండ్లో ఉండాలి. సో వెయిట్స్ అనేది ఎక్స్ట్రీమ్గా ఉండాలి, ఫుడ్ అనేది ఎక్స్ట్రీమ్గా ఉండాలి. ఈ రెండు నువ్వు బ్యాలెన్స్ చేస్తే సో కటింగ్ ఫేస్లో నువ్వు అనుకున్న బాడీ వస్తుంది. ఓకే, సో నువ్వు బల్క్లోనే కటింగ్ ఫేస్ చేస్తా అంటే సో దాని గురించి ఇంకేం మాట్లాడను.
జస్ట్ మీకు నచ్చితే మీరు చేసుకోవచ్చు, బట్ నా వరకు వస్తే నేను అట్లా చేయను అంతే. ఓకే, దట్స్ ఫర్ టుడే, సీ యూ టుమారో. సో కార్డియో స్కిప్ చేయకండి, మీరు బల్క్ చేసినా కట్ చేసినా అది సెకండరీ. సో కార్డియో అనేది కంప్లీట్ ఒక మంచిది అంతే.